కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తమిళనాడులో గబ్బిలాల వేట కలకలం రేపుతుంది. గబ్బిలాలను చంపి వాటిని సమీపంలోని హోటల్స్ లో చిల్లీ చికెన్ తయారు చేస్తుందో ముఠా. సేలం జిల్లా డేనిష్పేటలో ఘటన వెలుగులోకి వచ్చింది. డానిష్పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలు వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లక్షలాది గబ్బిలాలను ఏం చేస్తున్నారని విచారణ జరపగా దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పారు వేటగాళ్లు. గత కొన్ని నెలలుగా గబ్బిలాలను చమ్మి సమీపంలోని హోటల్స్ కు చిన్న చిన్న ముక్కలుగా చేసి పంపుతున్నామని తెలిపారు. ఆ ముక్కలను వారు చిల్లీ చికెన్ గాను, మద్యం షాపుల వద్ద చికెన్ పకోడా రూపంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గతంలో చెన్నై సిటీలో కుక్కలు, పిల్లులను చంపడమే కాకుండా హోటల్స్ లో బిర్యానీలు తయారు చేసిన ఘటనలు ఉన్నాయి. తమిళనాడులో గబ్బిలాల వేట కలకలం రేపుతుంది. గబ్బిలాలను చంపి వాటిని సమీపంలోని హోటల్స్ లో చిల్లీ చికెన్ తయారు చేస్తుందో ముఠా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్లో అందిస్తారు. కార్తిక్, ఈ గబ్బిలాలను వేటాడడం ఏంటి, ఎక్కడెక్కడ ఏ హోటల్స్ కి తరలిస్తున్నారు, ఆ హోటళ్ల సంగతి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అయితే ఒక రకంగా తమిళనాడుని దురిపేస్తున్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవాలి. లక్షలాది గబ్బిలాలను గత కొంతకాలంగా కూడా వేటాడి వాటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్న చిన్న షాపుల్లో, ఏదైతే బిర్యానీ 100 రూపాయలకి అని చెప్పేటువంటి షాపుల్లో వాటన్నిటిని కూడా అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని షాపుల్లో చిల్లీ చికెన్ రూపంలో అమ్ముతున్నారు. ఏదైతే బ్రాందీ షాపుల వద్ద వాటన్నిటిని కూడా చికెన్ పకోడా రూపంలో కూడా వేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా డేవిడ్ పేటలో గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా గబ్బిలాల వేట అనేది తరచూ కొనసాగుతుంది. లక్షలాది గబ్బిలాలను చంపేస్తున్నారంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు నిన్న పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం కూడా యథావిధిగా తుపాకులతో అటవీ ప్రాంతంలో కాల్పులు జరుపుతున్నటువంటి క్రమంలో సెల్వం, కమల్ అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. వారిద్దరిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఇంత గబ్బిలాలను ఏం చేస్తున్నారంటూ కూడా విచారించడం దిమ్మ తిరిగిపోయేటువంటి సంచలన విషయాలు కూడా వారు బయట పెట్టడం కూడా జరిగింది. ఇలా చంపినటువంటి గబ్బిలాలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి చిల్లీ చికెన్ రూపంలోనూ, చికెన్ పకోడా రూపంలోనూ చిన్న చిన్న షాపులకు అమ్ముతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో పోలీసులు ఒకసారిగా కూడా షాక్ గురయ్యారు. వెంటనే కూడా వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారు వస్తున్నటువంటి తుపాకులు, వేలాదిగా చంపినటువంటి గబ్బిలాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. వారిద్దరిని కోర్టు ముందు హాజరుపరిస్తే రిమాండ్ కూడా తరలించారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో వారి మీద కస్టడీ పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజున వారి ఇరువురిని కూడా అదుపులోకి తీసుకుని మరింత సమాచారాన్ని కూడా కూపీలాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం గతంలో కూడా చెన్నైలో కుక్కలను చంపడం, వాటి ద్వారా బిర్యానీ చేయడం, గతంలో పిల్లులను కూడా చంపి బిర్యానీ చేసినటువంటి పరిస్థితి మన తమిళనాడులో చూస్తాం. ఇప్పుడు తాజాగా ఏకంగా గబ్బిలాలని చంపి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏదైతే బ్రాందీ షాపులు, చిన్న చిన్న షాపుల వద్ద చిల్లీ చికెన్ రూపంలో తయారు చేసి అమ్మడంపై మాత్రం కలకలం రేపుతుందని చెప్పాలి. ప్రస్తుతం వాటన్నిటినీ కూడా తిన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి, ఎలాంటి అనారోగ్యానికి గురయ్యారు అనేది కూడా అంతుపట్టని విషయంగా మారిందన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వారు ఎక్కడెక్కడ అమ్మారు, ఆయా షాపుల్లో ఆయా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.